ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఫ్యూచర్ ఏంటి? ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా? బాల్ ఠాక్రేని అభిమానించే హిందుత్వవాదులంతా ఆ పార్టీకి దూరమయ్యారా? కాంగ్రెస్తో కలిసి వెళ్లడాన్ని నిజమైన శివ సైనికులు జీర్ణించుకోలేకపోయారా? ఉద్ధవ్ ఠాక్రేను శివసేనకు వారసుడిగా మరాఠా ప్రజలు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏంటి? బాలాసాహెబ్ బలగమంతా ఏమైపోయింది? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శివసేన 2 వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. గతానికి భిన్నంగా దారుణమైన ఫలితాలు ఆ పార్టీని షేక్ చేశాయి. దశాబ్దాలుగా శివసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఈ 2 పార్టీల సిద్ధాంతం ఒకటే కావడంతో చాలా ఏళ్ల పాటు వారి బంధం కొనసాగింది. ఈ రిలేషన్ ఎప్పటికీ విడిపోదు అనుకున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాలాసాహెబ్ ఉన్నప్పుడే ఉద్ధవ్ రాజకీయాల్లోకి వస్తారు అన్న ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. పెద్దాయన మరణం తర్వాత పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. సీఎం పదవి కోసం బీజేపీ కూటమి నుంచి శివసేన బయటికి వచ్చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీల సాయంతో ఉద్ధవ్ సీఎం అయ్యారు. 2019 నవంబర్ 28 నుంచి 2022 జూన్ 29 వరకు సీఎంగా వ్యవహరించారు. 2 సంవత్సరాల 214 రోజుల పాటు సీఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే శివసేనలో కీలక నేతగా ఉన్న ఏక్నాథ్ షిండే 2022లో ఉద్ధవ్కు జలకిచ్చారు. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి రెబల్ జెండా ఎగరవేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సాయంతో ముఖ్యమంత్రిగా అనూహ్యంగా కుర్చీ ఎక్కారు. అలా 2 ఏళ్లకు పైగా షిండే నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ నడిచింది. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. శివసేనకు పట్టున్న ప్రాంతంలో కూడా ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. ఈ ఎన్నికల్లో 20 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది ఉద్ధవ్ శివసేన. ఆ పార్టీకి సాంప్రదాయబద్ధంగా అండగా ఉంటున్న హిందూ ఓటర్లు కూడా ఆ పార్టీని పట్టించుకోలేదు. కాంగ్రెస్తో జట్టు కట్టడాన్ని హిందుత్వవాదులు జీర్ణించుకోలేకపోయారు. వారంతా మూకుమ్మడిగా బీజేపీ వైపు మళ్లారు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 186 సీట్లు వచ్చాయి. బీజేపీకి 122, శివసేనకు 63 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో శివసేన బలం దారుణంగా పడిపోయింది. బలగం అంతకంటే కనుమరుగయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడంతో శివసేన యూబీటీ ఫ్యూచర్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేకపోయారు. గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లకుండా ఆయన కాపాడుకుంటారా? బీజేపీ దూకుడును తట్టుకొని నిలబడతారా? లేదంటే పార్టీ పగ్గాలు తనయుడికి ఇస్తారా? లేదంటే వేరే వాళ్లకు అప్పగించి రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.